ఇండియన్ అమెరికన్ ఒక తెల్లవాళ్ళు అక్కడున్న తెల్లవాళ్ళతో పోలిస్తే అమెరికన్స్ తో పోలిస్తే 50% కన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళతో పోలిస్తేనే కాదు, ఎవరైతే జూస్ ఉన్నారో, ఇజ్రాయిల్ వాళ్ళు ఉన్నారో, జూస్ పెద్ద కమ్యూనిటీ, బిజినెస్ క్లాస్ కమ్యూనిటీ అంటారు, వాళ్ళతో పోలిస్తే కనుక 50% ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నారు. మిగతా ఏషియన్స్ అంటే చైనీస్, ఇంకా జపనీస్, ఇంకా సౌత్ కొరియన్, వీళ్ళు కూడా అమెరికా వెళ్తారు, వాళ్ళకంటా కూడా 50% ఎక్కువ వీళ్ళు నగదు సంపాదిస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు మొన్న జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో ఐదర్ మీరు చూసుకుంటే డెమోక్రటిక్ లో పార్టీలో కానీ ఇంకా రిపబ్లికన్ పార్టీస్ లో కానీ చాలా వరకు మన ఇండియన్ ఓట్స్ కోసం చాలా వాళ్ళు ప్రయాస్ చేయడం మాత్రం జరిగింది, అంటే బాగా కృషి చేయడం మాత్రం జరిగింది. సో డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్ చూస్తే మన ఇండియన్ ఆరిజిన్ అమెరికన్, అంటే ఎవరు, కమలా హ్యారిస్. ఆ తర్వాత రిపబ్లికన్ క్యాండిడేట్ ఎప్పుడైతే డెమోక్రటిక్ క్యాండిడేట్ని వాళ్ళు ప్రకటించారో ఇండియన్ అనేది, వాళ్ళు ట్రంప్ ఏం చేశాడంటే ఇండియన్ ఓట్స్ అన్ని కమలా హ్యారిస్కే పడిపోతాయని చెప్పి ఎవరైతే ఒక ఇండియన్ సంతతికి చెందిన ఒక మహిళ, ఆ మహిళ యొక్క భర్తకి వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ తను అని ప్రకటించడం జరిగింది. ఇది చాలా చాలా శోచనీయమైన అంశం. సో దీని గురించి మనం చర్చించడానికి ఈ వీడియో మనం మొదలు పెట్టాం. సో ఫస్ట్ దీని కారణాలు ఏంటి, అసలు ఇంత ప్రాబల్యం ఎందుకు, ఎలా సంపాదించారు మన వాళ్ళు, ఎందుకు వచ్చింది, దీనికి గల కారణాలు ఏంటి, అది ఒకసారి ఫస్ట్ తెలుసుకుందాం. దీని కారణాలు, అది ఇలాగా మన వాళ్ళు పెరిగిపోతుంటే వాళ్ళలో ఇన్సెక్యూరిటీ ఎలా పెరుగుతుంది, వాళ్ళలో అభద్రతా భావం ఎలా పెరుగుతుంది, ఈ విషయాన్ని గురించి కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. అది మన ఇండియన్స్ ఇంకా ఎంత హైట్కి వెళ్ళగలుగుతారు, అక్కడ మన ఇంకా ఎంత స్కోప్ ఉంది అక్కడ అనేది లాస్ట్ లో మనం చెప్పుకుందాం అనమాట. సో ఫస్ట్ లో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే అసలు ఎందుకు ఇంత ప్రాబల్యం పెరిగింది, ఎందుకు అందరూ మన ఇండియన్స్ కోసం, మన ఇండియన్ ఓట్స్ కోసం అందరూ తహతాలు ఆడుతున్నారు. ఫస్ట్ కారణం ఏంటంటే, ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే ఇండియన్స్ 50% ఎక్కువ సంపాదిస్తున్నారు మిగతా దేశ వాళ్ళతో కలిపితే గనక. సో 50% అంటే ఇప్పుడు ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో వాళ్ళకి ఓట్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసే అధికారం ఉంటుందన్నమాట. అంటే ఒక పేద అయినా మీకు ఒకే ఓటు వేయగలుగుతారు, కానీ ఒక ధనవంతుడు, ఒక ఎక్కువ డబ్బులు సంపాదించినోడు ఒక 2-3 ఫ్యామిలీని మీకు ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకురాగలుగుతారు, ఒక కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్స్ చేసి తీయగలుగుతారు, ఒక సెక్షన్ ఆఫ్ కంపెనీస్ ని మీ దగ్గర తీసుకురాగలుగుతాడు. సో ఈ ఇండియన్ అమెరికన్స్ అనేది ఇంత సంపాదించడం వల్ల, వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండడం వల్ల చాలా ప్రాధాన్యత సంపాదించుకున్న కమ్యూనిటీగా అయిపోయింది ఇండియన్ కమ్యూనిటీ అమెరికాలో. నెక్స్ట్ ఏంటంటే చాలా ఎడ్యుకేటెడ్, అంటే సగటున ఒక ఇండియన్ అమెరికన్ మీరు అమెరికన్స్ తో పోలిస్తే 86% మంది డిగ్రీ హోల్డర్స్ ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో ఇంతకు ముందు చదువుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు చదువుకునే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోతుంది. కానీ ఇండియన్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 86%, అంటే ఇండియాలో అక్షరత అంటే ఎడ్యుకేటెడ్ శాతమే ఒక 70-60%, కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో మనకి తెలుసు. కానీ 86% అమెరికాలో ఉన్నవాళ్ళు మన ఇండియన్స్ ఎడ్యుకేటెడ్. సో వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఎలక్షన్స్ కి, వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు లీడర్షిప్ రోల్స్ కి, ఇది కూడా మీరు తెలుసుకోవాల్సిన అంశం అన్నమాట. సో అంటే ఒక చదువు లేని వ్యక్తి, ఒక చదువు ఉన్న వ్యక్తి ఎలా ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, సో అది మీరు తెలుసుకోగలరు. సో నెక్స్ట్ ఏంటంటే మన ఇండియన్స్ అందరూ లీడర్షిప్ పొజిషన్స్ ఉన్నారు. అంటే లీడర్షిప్ పొజిషన్లు అంటే ఏదైతే పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయో వాటిలో సిఇఓలుగా ఉన్నారు, వాటిల్లో మిగతా పెద్ద లీడర్షిప్ పొజిషన్స్ లో ఉన్నారన్నమాట. ఇప్పుడు ట్రంప్ మీరు ఏదైతే కొత్త క్యాబినెట్ చూస్తున్నారో దాంట్లో కూడా లీడర్షిప్ రోల్స్ లో మన ఇండియన్ అమెరికన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. నిన్నే ఒక వార్త వచ్చింది, శ్రీరామ్ అనే ఒక ఆయన ఏ అడ్వైజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అని ఒక పదవి ఇచ్చారనమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు అందరూ చాట్ జీపీటీ వాడుతున్నారు గూగుల్ వదిలేసి, సో ఆ దానికి హెడ్ ని మన శ్రీరామ్ గారని ఒక ఇండియన్ ఆయన్ని పెట్టారు. కాష్ పటేల్ ఈయన్ని కూడా ఒక సెక్యూరిటీ వింగ్ లో ఈయన్ని హెడ్ చేశారు. ఆ తర్వాత మిగతా వాళ్ళని కూడా తులసి గబ్బర్, చాలా మందిని ఇలాగా ట్రంప్ క్యాబినెట్ లో తీసుకున్నాడు. అంటే ఇండియన్ అమెరికన్స్ యొక్క క్లౌడ్, ఇండియన్ అమెరికన్స్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత పెరుగుతుందో దీన్ని మీరు గమనించవచ్చు. సో ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే, అసలు ఇంత మనం పెరుగుతుంటే వాళ్ళలో ఇన్సెక్యూరిటీస్ ఎలా పడుతుంది, వాళ్ళలో అభద్రత భావం, అంటే సారీ నేను తెలుగు ఇది ప్రొనౌన్స్ బాగా చేయలేకపోతున్నాను, అభద్రతా భావం. సో ఇది చాలా పెరుగుతుంది అనమాట. సో ఈ ఎందుకు పెరుగుతుంది, దీని 2-3 కారణాలు కూడా ఉన్నాయి. సో 2-3 కారణాలు ఏంటంటే, ఫస్ట్ కారణం ఏంటంటే
మన ఇండియన్ అమెరికన్స్ అక్కడ లీగల్ గా వెళ్ళిన వాళ్ళు ఇంత ఎడ్యుకేటెడ్, ఇంత వెల్త్ సంపాదిస్తున్నారు. అయితే ఇంతే మంది ఇల్లీగల్ గా కూడా వెళ్తున్నారు. అంటే 0.8 మిలియన్, అంటే 8 లక్షల మంది ఇండియన్స్ మన ఇండియాలో ఈ దీంట్లో కూడా టాప్ చేశారు. థర్డ్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ టు అమెరికా అన్నమాట. సో అంటే ఇల్లీగల్ గా అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయి ఉన్న వాళ్ళు కొంత ఇండియన్స్ 8 లక్షల మంది ఉన్నారు. వీళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారనమాట. సో దీని వల్ల కూడా వాళ్ళు చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు. అయ్యో చాలా మంది ఇల్లీగల్ గా కూడా వస్తున్నారు, మా పనులన్నీ కొట్టేస్తున్నారు అని చెప్పి. అయితే అమెరికన్ సిటిజన్స్ లో ఇద్దరి వలన చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు, అభద్రత ఫీల్ అవుతున్నారు అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దేశంలో పుట్టారు, వాళ్ళ దేశంలో రిసోర్సెస్ వాళ్ళు ఎంజాయ్ చేసే అధికారం ఉంది. కానీ ఎవరైతే ఆఫ్రికన్ అమెరికన్స్ ఉన్నారో, ఆఫ్రికా నుంచి అమెరికా వెళ్ళిన ఒక జాతి ఏదైతే ఉందో, లేకపోతే ఇంకోటి ఏంటంటే హిస్పానిక్స్ ఉంటారు వాళ్ళు, ఆ తర్వాత మెక్సికన్స్ ఉంటారు వీళ్ళందరూ చిన్న తరహా జాబ్స్, అంటే కాంట్రాక్ట్ ఏదైనా బిల్డింగ్ కడుతుంటే అక్కడ లేబర్ గాను మిగతా అన్నిటికి ఈ జాబ్స్ అన్ని తీసేసుకుంటున్నారు ఈ మెక్సికన్స్, హిస్పానిక్స్, ఆఫ్రో అమెరికన్స్. ఆ తర్వాత హై పేయింగ్ జాబ్స్ అయితే ఉన్నాయో, అంటే లీడర్షిప్ పొజిషన్స్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండియన్స్ తీసేసుకుంటున్నారు. సో ఈ తీసేసుకోవడం వల్ల వాళ్ళకేమి జాబ్స్ మిగలటం లేదు. అంటే వాళ్ళకి మిగులుతున్నాయి, కానీ వాళ్ళు అనుకునే స్థాయిలో మిగలటం లేదు. సో వాళ్ళలో అభద్రతా భావం చాలా ఎక్కువ అయిందనమాట. సో ఇది కూడా గమనించగలిగిన విషయమే. ఆ తర్వాత ఇంకేంటంటే చాలా మంది ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఇమిగ్రెంట్స్ వెళ్తున్నారు. ఇంకా అంటే ఇప్పుడున్న క్లౌడ్ తోనే ఇంత ఈ పవర్ వీల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చాలా మంది తెలుగు స్టూడెంట్స్, తమిళ స్టూడెంట్స్, నార్త్ స్టూడెంట్స్ చాలా మంది అమెరికాకి వెళ్తున్నారు అనమాట. అయితే ఈ లింగా వస్తే ఇంకా ఏం ఇబ్బంది అవుద్ది? ఇప్పుడున్న పాపులేషన్ తోనే మనం చాలా సతమతం అవుతున్నాం. ఇప్పుడున్న ఈ లింగా వస్తే ఇంకా మనల్ని రూల్ చేస్తారని వాళ్ళు ఒక అభద్రత భావంలో ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు. అయితే దీంట్లో కొత్త ట్రెండ్ మనకు కనబడుతుంది. అంటే చూడండి, ఒక ఫినామినా మనం ఎప్పుడు మాట్లాడుకుంది ఏంటంటే బ్రెయిన్ డ్రైన్ అని. అంటే ఇక్కడ ఉన్న మన చాలా తెలివైన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి డబ్బులు సంపాదించుకోవడం, అక్కడ మనుషులు అయిపోతున్నారు, మన దేశానికి రావట్లేదు, మన దేశానికి సేవ చేయట్లేదని చాలా మంది ఇంతకుముందు అనేవారు. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే అది పోయి ఎప్పుడైతే మనోళ్ళు అక్కడి నుంచి డబ్బులు పంపించి ఇక్కడ రియల్ ఎస్టేట్ కొనడం మొదలు పెట్టారో, లేకపోతే ఇక్కడ ఆస్తులు సంపాదించుకోవడం మొదలు పెట్టారో, అవన్నీ చూసి చాలా మంది ఇంకా అమెరికాకి పంపించడం జరిగింది. కానీ ఇప్పుడు ట్రంప్ లాంటి ఒక నేషనలిస్ట్, అంటే మా దేశం మా అధికారం అనే ఒక సన్ ఆఫ్ ద సాయిల్ కాన్సెప్ట్స్ లో వచ్చిన ట్రంప్ ఏం చేస్తున్నాడంటే దీన్ని H1B వీసాలను తగ్గించేయడం, లేకపోతే లాంగ్ టైం పెట్టేయడం, మిగతావన్నీ చేయటం వల్ల ఇప్పుడు చాలా మంది ఇండియన్ అమెరికన్స్ ఎవరైతే సెటిల్ అయిపోయారో, ఎవరైతే బెటర్ ఆఫ్ గా ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ చాలా చాలా తక్కువ సంఖ్యలో, అంటే నెగ్లిజిబుల్ పర్సెంట్ 1% 2% వాళ్ళు మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ పెద్ద కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఒక పెద్ద పాజిటివ్ సైన్. సో ఇంతవరకు మనం వచ్చామంటే ఇది చాలా మంచిది. ఇప్పుడు మన పుష్ప సినిమాలో చూసాం, పుష్ప ఎదగడానికి రైజ్ అయ్యే వరకు ఒక ఇచ్చేసాడు. అతను రూల్లోకి వచ్చిన తర్వాత తన అందరినీ స్మాష్ చేస్తున్నాడు. సో చాలా అధికారం కూడా చేజెచ్చుకుంటున్నాడు. సో ఇప్పుడు మన ఇండియన్ అమెరికన్స్ అక్కడ రైజ్ లో ఉన్నారు, కానీ ఇంకా రూల్లోకి రాలేదు. సో వస్తారా లేదా అనే విషయం మనకి ఇంకా ఫ్యూచర్ చెప్పగలుగుతుంది. మీరు కూడా చెప్పగలుగుతారు. వస్తారనుకుంటే ఎస్ అని చెప్పండి, రారనుకుంటే నో అని చెప్పండి. ఆ తర్వాత ఇది మన ఘనత, ఇది మన ఇండియన్స్ ఘనత. సో ఇది మీ ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి షేర్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తుంటాయి. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.